హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా టైలరింగ్ వ్లాగ్స్. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. నేను కూడా కొద్దో గొప్ప టైలరింగ్ చేస్తా కాబట్టి హర్ట్ అయ్యాను, అందుకే వీడియో తీశాను. వీడియోలో ఏముందంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, అవి కొన్నిసార్లు తక్కువ వస్తుందని చెప్పేసి పట్టి ఉన్న సైడ్ ఎక్కువ వస్తుందని అటు కట్ చేస్తాం కదా. సో ఆమె ఏమంటుందంటే అట్లా కట్ చేయొద్దు అంటుంది. అది బానే ఉంది. సో ఆ టైలర్ అలా చెప్పకుండా కొంతమంది ముదురులు ఉంటారు, కుట్టేవాళ్ళు కుట్టించుకునే వాళ్ళంట. పెద్ద టైలర్స్ అయినా కానీ చిన్న టైలర్స్ అయినా కానీ టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత యూట్యూబ్లో నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. సో ఆ టైలర్ ఏంటంటే చెప్పటం బాగానే ఉంది, కానీ ముదురులు అది ఇదని యూస్ చేయడం ఎందుకు? టైలర్స్ అందరికీ వస్తుంది, కుట్టించుకునే వాళ్ళకి కూడా వస్తుంది కదా. అందుకు సో ఏమని చెప్పాలి, ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలి, ఇలా కట్ చేస్తే గుడ్డ చిరిగిపోద్ది, పాడైపోద్ది త్వరగా అని చెప్పాలి. నేనేదో ఆ టైలర్ని తప్పు పట్టాలని కాదు, నేను చెప్పింది తప్పు అనిపించినా కామెంట్ చేయండి, కరెక్ట్ అనిపించినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్